వాళ్ళు వదిలేసిపోయారు అందరూ. ఒక్కనే పోతున్నా, ఎవరు లేడు. సైలెంట్ ఉందిరా నాయన, అసలు దిమ్మ తిరుగుతుంది. పైనుంచి ఆడొక్కనే కూర్చున్న, షాపులు కూడా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. పైన షాప్స్ ఉంటే పిచ్చి లేస్తుంది. కింద పోతున్నా, ఇంకా గంట పడుతుంది కింద పోనీకి. ట్రెక్కింగ్ వద్దురా నాయన, నిన్ననే ట్రెక్కింగ్ చేసినాం రా అంటే వినట్లేదు మా వాళ్ళు. ఇవాళ కూడా ట్రెక్కింగ్ చేపించారు, అయిపోయింది పని అయిపోయింది. ఇది ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, ఇది మంచిగా వేసారు, ఇప్పుడో వేసారంట ఆల్మోస్ట్. నేను బుట్టలేదు కూడా వేసినప్పుడు. అతను వచ్చేటప్పుడు ఒక అన్నని అనుకుంటే చెప్తున్నాడు పైన, కబ్దాలా బాయ్ అంటే. ఓ అన్న బోల్తే మైవి పైదా ఇచ్చినైతే వస్తాం తర్వాత. ఇక్కడ బాగుంటుంది. 6,000 అంట గ్లాసులు ఇచ్చిండాడు, అన్నీ మూత వరకు పెట్టారు నాకు. కానీ ఒక్కటి మాత్రం మంచిగా ఉంది, మామూలు పోయినా కానీ ఇట్లా ఒక్కడిని ప్రశాంతంగా పోతుంటే వేరే లెవెల్. కానీ రూట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎటు వచ్చినామో ఎటు పోయినామో తెలియకపోతే వేస్ట్. ఒక్కడ కన్ఫ్యూజ్ అయినా, కొంచెం దూరం పోయి మళ్ళీ వెనకొచ్చా. ఇదేదో కొత్తగా అనిపించిందని ఓకే. యాక్చువల్ దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు, జస్ట్ 5% ఉంది. మా బాడుకోళ్ళు నమ్మరు నేను ఒక్కనే పోతున్నారా అంటే. వాళ్ళ కోసమే ఇప్పుడు బ్లాక్ చేయలేదు, నేను ఫస్ట్ టైం బ్లాక్ చేస్తున్నా. ఓహో किधर जाना भाई. ఇక్కడ బాగుంటుంది లొకేషన్, జస్ట్ ఒక 5 minutes. ఎక్కేటప్పుడు 40 minutes పట్టింది, నాకు దిగడానికి 20 minutes పడుతుంది. ఇప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది, దిగేటప్పుడు ఓకే. ఫైనల్గా ఒక అతను కనొచ్చాడు నాకు. बुड्ढा है बुड्ढा, बैठ के है उधर, बात करेंगे उनसे. ऐसा शॉप्स रहता है इधर. हो गया खत्म, बुड्ढा नहीं है जवान है. हो गया. अभी कितना बजे क्लोज था? 6 बजे तक. 6 बजे तक. कोई भी नहीं आ रहा ऊपर से? आज ऊपर कोई भी रहता क्या? नहीं ऊपर नहीं. ऐसे है ना रास्ता? अच्छा जाना. ठीक है, थैंक यू. शॉप बंद है, क्लोज है? चालू है. ठीक है. యాక్చువల్గా అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎక్కాలి. యాక్చువల్గా నేనేం చేసా, అక్కడ ఇట్లా సీదా ఉంటుందా, అది ఎక్కేసా. ఎక్కిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి, అంత బాగుంది. పైకి వెళ్ళాక ఒక్కనే ఉన్న కోతులు అక్కడ 30-40 ఉన్నాయి. అది ఏమనట్లే, జేబులు చెక్ చేస్తున్నాయి, అన్నీ చెక్ చేస్తున్నాయి. కానీ అక్కడ కోతులు 30-40 అంటే ఒక్కో తీడగొచ్చింది, ఒక్కో తీడగొచ్చింది, ఈ మీద ఒకటికొచ్చింది. భయం వేసింది. ఇక కోయి బి హే క్యా అంటే ఎవరు లేరు అంటారు. అందుకోసం కిందకు వచ్చిన గమ్మున సాహసాలు చేయలేదు. మా ఫ్రెండ్స్ అందరు ముందు వెళ్ళిపోయారు, నేను లాస్ట్కి ఇలా ఉన్నా, పోతున్నా కిందకి. నేను అన్నా ఇక కార్ వెయిట్ చేస్తారా అంటే వస్తారు. ఓహో ట్రిప్స్ అంటారు కానీ
అమ్మో డేంజర్ నా కొడుకులు మా కొడుకులు నన్ను గుద్దల్లం చేశారు. దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి ట్రిప్ రా అని దమ్ చేస్తుర్రు. సర్లే పోనీలే అని వచ్చిన. కానీ ట్రిప్ మాత్రం అల్టిమేట్ ఉంది కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అమ్మ ఎట్లా దిగాలరా నాయన, అసలు రూట్ ఇట్టా కాదా కూడా తెలియదు. ఇదే అని చెప్పిండు. ఇది చూడు ఎట్లుందో. 1 సెకండ్. బాగుంది ప్లేస్, మంచిగా ఉంది. కొంచెం ఇది ఎక్కేటప్పుడు 45 నిమిషాలు పెట్టింది ఆడదాకా పోనీకి. దిగేటప్పుడు ఓకే వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ వచ్చేసా కిందకి. ఓకే ఫ్రెండ్స్, ఇక మిగతాది ఇట్లుంది. కొంచెం కష్టంగా ఉంది. నేను దిగుతాను. బాయ్.